2024 డిసెంబర్ మాసానికి గాను మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 2024 ఈ డిసెంబర్ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనగా 60-70% వీళ్ళకి శుభఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముందుగా 2024 డిసెంబర్ మాసానికి గాను మకర రాశి వారికి అనుకూల గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభఫలితాలను కనుక పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి రవి డిసెంబర్ 15 వరకు లాభభావంలో అనగా వృశ్చిక రాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల ఆకస్మిక ఆదాయము, అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు సైతం వీరికి అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని, రాజకీయ నాయకులకి పదోన్నతులు కానీ లేకపోతే పదవులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భావం అయినటువంటి మిథున రాశి వైపున దృష్టిని కలిగినందున వీరికి భూ వివాదాల నుంచి బయటపడతారు, కోర్టు వివాదాల నుంచి బయటపడతారు, భూముల నుంచి లాభాలు, వాహనాల నుంచి లాభాలు అందుకోగలుగుతారు. ధైర్యంగా వీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందగలుగుతాయి. కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు వీరికి అనుకూలంగా సంచరిస్తున్నాడు కనుక ఈ మకర రాశి వారికి లాభభావంలో ఆయన సంచారం కొనసాగుతోంది కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, బ్యాంకు సంబంధించినటువంటి రుణ సదుపాయాలు అందుకోవడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం ఇలాంటి మంచి లాభాలు పొందగలుగుతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో అనగా ఈ నెలంతా కూడా ఆయన మకర రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక సృజన సహకారంతో వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆత్మీయుల నుంచి అనుకూల వాతావరణం, ఆత్మీయుల కలయిక వీరికి ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే స్త్రీల యొక్క సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావనతో సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ తృతీయ భావంలో మీనరాశిలో మకర రాశి వారికి రాహు సంచారం కొనసాగుతోంది. ఇది ఈ నెలలో కూడా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రాహు అలాగే సంచరిస్తాడు కనుక విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కొంతమంది వ్యక్తుల సహకారం వల్ల వీరు ఎక్కువ అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాన్ని పొందగలుగుతారు. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మకర రాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ లాభాలని, సుఫలితాలని అందిస్తున్నాయి. అలాగే గురువు, శని, కేతు 3 గ్రహాలు మాత్రమే వీళ్ళకి కాస్త ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావం అయినటువంటి మేషరాశి వైపున దృష్టిని సారించడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాస్త ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో అనవసరమైనటువంటి సందడి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకున్నట్టుగా ఫలితాలు రావు. ఈ రకమైనటువంటి సమస్యల్ని గురువు 4వ భావం వైపున దృష్టి ఉన్నందున ఈ మకర రాశి వారు కాస్త ప్రతికూల ఫలితాలని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావం అయినటువంటి కుంభరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక ఏల్నాటి శని దోషం అనగా ద్వితీయ శని దోషం వల్ల వీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అనగా వీరు మాటల వల్ల సమస్యలు, అలాగే సోమరతనం వల్ల కొన్ని పనులు, అలాగే కొన్ని అధికారికమైనటువంటి విషయాల్లో వీరు కాస్త వెనకడుగు వేయడం, స్థిరాస్తులకు సంబంధించిన వాటిలో కాస్త ప్రతికూలతలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్యభావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి భాగ్యములు కేతువు తండ్రి గారి విషయంలో కాస్త నిరాశను ఎదుర్కొనే వాతావరణం ఉంటుంది. కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రకంగా కేతు వీరికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే వాతావరణమే కనిపిస్తుంది. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను ఈ మకర రాశి వారికి గురువు, శని, కేతు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక ఈ 3 గ్రహాలకి వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో భాగంగా భాగ్యభావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. నిత్యం గణపతికి నమస్కరించుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ద్వితీయ శని దోషం అనగా ఏల్నాటి శని దోషంలో వీరు ద్వితీయ శని దోషాన్ని అనుభవిస్తున్నారు కనుక శనీశ్వరానికి దర్శనం చేసుకోండి. ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. ఇక చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తిని దర్శించుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. గురువారం రోజు 1 కేజీ శనగలు గురువులకు దానం చేయండి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి ఈ మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.